పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే పంట కాలానికి సాగునీరు సక్రమంగా అందించేందుకు సాగునీటి కాలువలు, మురుగు కాలువలను ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా పేరుకుపోయిన గుర్రపు డెక్కను నివారించే మందులను డ్రోన్ల సహాయంతో పిచికారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కూలీలతో రోజుల తరబడి చేయవలసిన కార్యక్రమాన్ని కేవలం గంటల వ్యవధిలో పూర్తి చేసేందుకు అవకాశం ఉండడంతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలపాలండి మంజాలు కదా మరి వెనకరా సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ కాటన్ మహాశయుని జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. విదేశాల్లో పుట్టినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు 18వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా తాగునీరు సాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో సర్ ఆర్థర్ కాటన్ గారు ఒక ఆలోచన చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ధవళేశ్వరం ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేసి దాన్ని కట్టి ఆ మహనీయుడు చేసినటువంటి ఒక ఆలోచనతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు వచ్చి జీవన ప్రమాణాలు మెరుగాయి. రాష్ట్రంలోనే దేశంలోనే ఒక అన్నపూర్ణగా ఉభయ గోదావరి జిల్లాలు పేరెక్కి ఆయన జయంతి రోజున తణుకు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో సాగునీరు పూర్తిగా అంచాలి రాబోయే ఖరీఫ్లోనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపడెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ కిక్కిస్ని కానీ తొలగించడానికి కావాల్సినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది.
ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు కూడా. ఆ విధంగా దీంతో సమయం ఆదా అవుతుంది. అలాగే ఈరోజు నీటి సంఘాలు కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈ కాలువలు డ్రైనేజీల మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలువల్ని డ్రైనేజీలన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ డ్రైనేజీలు కానీ ఇంకా బాగా అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాబోయే ఖరీఫ్ సీజన్లో కానీ అన్ని విధాలుగాను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.